బీజేపీ ఎంపీ బండి సంజయ్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. బోనాల పండుగను కూడా రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ది సెక్యులర్ పాలన అని, అన్ని మతాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మాట్లాడాలని బండి సంజయ్కు సవాల్ విసిరారు. సంజయ్ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం, మతాన్ని అడ్డు పెట్టుకొని బతకడమే జరుగుతున్నటువంటి తీరుతెన్నులు తప్ప తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. లోక కళ్యాణం జరగాలని హైదరాబాద్ మహానగరంలో కూడా బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భంలో అన్ని గుళ్లకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నిధులు వెచ్చించి గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహంకాళి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించడము, ఆ బోనాల పండుగలో పాల్గొనడము, లోక కళ్యాణం జరగాలని చెప్పని రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, చక్కటి వర్షాలు పడాలని వారు వేడుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ బోనాల పండుగను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నాడు బండి సంజయ్. ప్రియాంక కేసు దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా చూస్తామని మంత్రి భరత్ హామీ ఇచ్చారు. ఇది అత్యంత అరుదైన కేసుగా పరిగణించి న్యాయమూర్తిని ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని